ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఈరోజు రెండు విషయాలు మీతో డిస్కస్ చేయాలి. మీ ద్వారా ఎన్టీఆర్ జిల్లా ప్రజలకి తెలియచేయాలి. ఒకటి కొండపల్లి బొమ్మ మన హెరిటేజ్, కల్చర్, అవర్ ఐడెంటిటీ, జియోగ్రఫికల్ ఇండికేషన్. నౌ మీ ద్వారానే ఆల్మోస్ట్ లైక్ నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ ఫేమస్ కూడా దీనికి వచ్చింది. ఇది ఒక ఎత్తు అయితే, ఇంకొకటి ఏప్రిల్ 18th లో మన జిల్లాలో వరల్డ్ హెరిటేజ్ డే సెలబ్రేట్ చేయబోతున్నాం. విజయవాడ అంటేనే హెరిటేజ్ మీకు తెలిసే ఉంది. ఇటు కనకదుర్గమ్మ అయితేనేంటి, అటు కృష్ణ అయితేనేంటి, ఇక్కడ ఉన్న హిస్టారిక్ ప్లేసెస్ అయితేనేంటి, పక్క జిల్లాలో ఉన్న ఉండవల్లి కేవ్స్ అయితేనేంటి, మన దగ్గర ఉన్న అక్కన్న మాదన కేవ్, అలాగే ముగల్రాజ్పురం కేవ్స్, గాంధీ హిల్లు, ఇవన్నీ బాబు మ్యూజియం, ఇవన్నీ పార్ట్ ఆఫ్ హెరిటేజ్ మనకు. సో హెరిటేజ్, ఇంత హెరిటేజ్ ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడలో కాకపోతే ఇంకెక్కడ మనం హెరిటేజ్ డే సెలబ్రేట్ చేస్తామని, మన జిల్లా వరకు అయితే కంపల్సరీ ఇక్కడ చేద్దామని డిసైడ్ చేసుకొని ఇంటాచ్ టీం అంతా ఉంది, టూరిజం టీం అంతా ఉంది. అట్లాగే కొండపల్లి కిలా మీకు తెలిసే ఉంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయినా కూడా అది కూడా మనకు ఒక హెరిటేజ్. అలాగే అక్కడ వేదాద్రి అయితేనేంటి, ఇటు వేణుగోపాల స్వామి టెంపుల్ అయితేనేంటి, అటు ఆ పాలేరు, అలాగే మున్నేరు, ఇలాగ కృష్ణా రివర్స్, మొత్తం హెరిటేజే ఉంది ఇక్కడ. కాబట్టి ఈ హెరిటేజ్ని మనము ఫస్ట్ మనం మాట్లాడుకోవాలా, మనం తెలుసుకొని తర్వాత ప్రపంచానికి తెలియజేయాలి. కాబట్టి ఏప్రిల్ 18th వరల్డ్ హెరిటేజ్ డే సెలబ్రేట్ చేయబోతున్నాము. ఆ వరల్డ్ హెరిటేజ్ డేలో కొండపల్లి బొమ్మలు కూడా ఒక ఎలిమెంట్. సో ఇది ఇంకొక విషయం. సో 2 విషయం ఈరోజు మాట్లాడదాం. ఆ హెరిటేజ్ డేలో ఎలాగ ఏమేమి చేయబోతున్నాము, ఇంకా ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి అనేది మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తే ప్రజలు కూడా ఇన్వాల్వ్ అవుతారు. సో హిస్టరీ, మన హెరిటేజ్ అనేది మీకు తెలుసు, అది మన గొప్పతనం, మన గత వైభవం గురించి తెలియజేసే విండో. అది కనుక మనం రివైవ్ చేసుకోకపోతే యంగ్ జనరేషన్కి మన హిస్టరీ అంటే ఓన్లీ మొబైల్నేమో అనే దీనికి వచ్చేస్తారు. కాబట్టి అది రివైవ్ చేయడానికి, అది తెలియచేయడానికి ఒక 2-3 యాక్టివిటీస్. దాంట్లో కొండపల్లి నుంచి వస్తే కొండపల్లి కిలా ఉంది, అక్కడ మీకు తెలుసు ట్రెక్కింగ్ ట్రాక్ ఉంది. సో 18th మార్నింగ్ అక్కడ హెరిటేజ్ ట్రెక్కింగ్ ఉంటుంది. అక్కడ ఈ ఆసక్తి ఉన్న యూత్స్, స్పోర్ట్స్ యూనియన్స్, ఎన్జిఓస్, అలాగే ఇండివిజువల్స్ ఎవరున్నా కూడా 18th మార్నింగ్ 6 AM అక్కడ వస్తే అక్కడి నుంచి ట్రెక్కింగ్ వెళ్తాము. అక్కడ ఉన్న ఆ కొండపల్లి కిలా గురించి, ఆ కింగ్స్ ట్రైల్ అంటారు దాన్ని, రాజులు నడిచిన మార్గం అంట, అది దాని గురించి తెలియజేసుకుంటూ కొండపల్లి పైనకి వెళ్ళి ఆ కిలా మీద అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం, అలాగే అక్కడ కొన్ని యాక్టివిటీస్ చేసుకుంటాం. ఇది ఉంటుంది. అదైన తర్వాత కొన్ని స్పోర్ట్స్ యాక్టివిటీ, ఈ ర్యాప్లింగ్కి చాలా మంచి స్కోప్ ఉంది అక్కడ, అది కూడా ఆ రోజు చేయబోతున్నాము.